గిరిజా కళ్యాణం 9వ భాగం. 8వ భాగంలో చందుతో కొన్ని షరతులతో కూడిన ఒడంబడికపై కాపురం చేస్తూ ఉంటుంది గిరిజ. ఇక రోజీ గురించి తెలుసుకోవాలని వరంగల్ వెళ్తుంది. కథ కొనసాగుతుంది. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్లలో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకి ఒకే ఒక మనవడు. ఆయన ఆస్తికి వారసుడు అతనొక్కడే. అతని పేరే చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకేం తక్కువ లేవు. కానీ చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఎప్పుడూ తప్పుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబ మిత్రుడైన శేషరత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకునే చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. నా వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దునైనా చురుకుగా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగటం వల్లనో, బాగా డబ్బుండి కష్టమనేది ఎరగకపోవటం వల్లనో చందు స్వభావం చిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటి వాళ్ళు తన కోసం ఏమైనా చెయ్యాలి, ఎదుటి వాళ్ళ నుంచి తనకి ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని సుసుఖం కోసం, ఆనందం కోసమేనన్నట్లుగా ఉండేవాళ్ళు. అతను ఒక్కసారి చదివితే వచ్చేసేదే, కానీ చదివేవాడు కాదు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి, తెలివితేటలకి ఈ డిగ్రీలు కొలబద్దలా అనే పెద్ద భ్రమ మన వాళ్లలో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు. మా క్లాస్మేట్స్ ఇద్దరున్నారు. ఇద్దరూ బాగానే చదివేవాళ్ళు. పరీక్షల్లో ఒకతను పాస్ అయ్యాడు, ఒకతను ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రాన పాస్ అయినతను తెలివిగలవాడు, ఫెయిల్ అయినవాడు తెలివి తక్కువవాడు అంటే ఎలా అంకుల్? అసలు ఈ పరీక్షలు అనేవి ఎందుకు? పలానా మనిషికి పలానా విద్యలో బాగానే విజ్ఞానం ఉంది అని సర్టిఫై చేయటానికి, అంతేగా. అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకి చూపుడు వేళ్లుగా మారినాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు. అందుకే నేను పరీక్షలు రాయను. ఒకసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతాను. ఆ చదివే చదువులో నాకు ఆనందం, తృప్తి కలగాలి. నేనేదైనా నేర్చుకుంటే అది నా కోసంగా ఉండాలి. నేనే పని చేసినా అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కారు. మరలనుకోండి, ఐ పిటీ దెమ్. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెప్తానని వచ్చాను, కానీ చందుయే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. ఇతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలున్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి అతని ధోరణి పూర్తిగా విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెబుతుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చొని వినేవాడు. మనవడిని పెద్ద డిగ్రీ హోల్డర్గా చెయ్యాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలో అన్నింటిలో ఆయన ఫస్ట్న ఉండేవారట. ఆయన BAలో గోల్డ్ మెడలిస్ట్, MAలో యూనివర్సిటీ ఫస్ట్. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చిన ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండటంతో అతనికి డిగ్రీ రావటం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం ఉంటేనే వెళ్ళేవాడు, ఇష్టం లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పటానికి గడియారం కానీ, పనులు గుర్తు చేయటానికి కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా దగ్గర పాఠాలకు కూర్చునేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందికానాలో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరిగొద్దాం రండంకుల్ అనేవాడు. చందు తాతగారు ఎంత కేకలిసినా నన్ను అంకులనే పిలిచేవాడు. సార్ అనేవాడు కాదు. మనవడికి డిగ్రీలు తెప్పించే భారం నా మీద పెట్టారు కాబట్టి నేను సుఖంగా, నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో చదువు నేర్పాలని రాజగోపాలరావు గారు నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండటానికి ఆ ఇంటి ఆవరణలోనే చిన్న ఇల్లు ఇచ్చారు. నాకు భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ ఆ ఇంటి మనిషి సాయన్న అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు. నేను మెల్లమెల్లగా చందుని పరీక్షల వైపు లాగటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను. చందుకి డిగ్రీ తెప్పించటం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వసతులు కల్పించి డబ్బిస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాడిని. చందుకి నేనంటే కూడా గౌరవం ఏర్పడింది. పెద్దవాళ్లంతా మీలాగా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్లకి మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్య బిడ్డలు లేరు. కానీ మెడ్రాస్లో మరియం అనే ఒకే ఒక చెల్లెలుండేది. ఆ చెల్లెలు కూతురే రోజీ. మరియం కూడా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. మరియం టైఫాయిడ్తో చనిపోయింది. బాగా సుస్థిగా ఉందని తెలిసి వెళ్ళాను.
అప్పటికే మరియం చాలా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజున పోయింది. నేను మరియం అంత్యక్రియలు ముగించాను. రోజీని నాతో తీసుకొచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండటానికి అంగీకరించారు. రోజీ నాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేనొక్కడినే ఉండటంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా తిరగటం అలవాటు. నేను రోజీని మద్రాసు నుంచి తీసుకొచ్చేసరికి అతను ఊర్లో లేడు. బెంగళూరులో గుర్రపు పందాలున్నాయని చూడటానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత మేమిద్దరం వండుకొని తినసాగాం. రాజగోపాలరావు గారు నా జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియం పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది. రోజీ ఇప్పుడు తల్లి కంటే చాలా బాగా పియానో వాయిస్తుంది. పని అవగానే సాయంత్రం వేళలో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోట దొడ్డి అంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉండేది. చందు ఆ పూటే తిరిగొచ్చాడని సాయన్న చెప్పాడు. పడుకొని నిద్రపోతున్నాడు. సాయంత్రం అయిందని రోజీ పియానో వాయిస్తోంది. నేను పడకుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతున్నాను. రోజీ చాలాసేపు వాయించింది. వాయించటం పూర్తి చేసి స్టూల్ మీద గిరుక్కున వెనక్కి తిరిగి అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నదల్లా గుమ్మం వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చకితురాల్ని చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తలతిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడున్నాడు. సిల్కు చారల పైజామా షర్టు వేసుకునున్నాడు. అలాగే వచ్చాడేమో. క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతోంది. కళ్ళు నిద్రబద్ధకంగా మత్తుగా ఉన్నాయి. రా చందు, అక్కడే నిలబడిపోయావేం? లోపలికి రా. ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు. నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, ఇతను నేను చెప్పానే చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనవడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాను. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికి వచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచొచ్చింది. ఇద్దరు 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరు వయసులో ఉన్న యువతీ యువకులు, అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా మొహమాటంగా చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైపోయింది. సరిగ్గా వెలగటం లేదు. దాని పంపు కూడా బాగా పనిచేయడం లేదు. నేను అది దొడ్లోకి తీసుకువెళ్ళి బాగు చేస్తున్నాను. నాకు కాసేపటికి నవ్వులు వినిపించాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పకపక నవ్వుతోంది. అతని నవ్వు కూడా వినిపిస్తోంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కుని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెబుతోంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెప్తున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. నేను రోజీ స్టవ్ బాగైంది, టీ కలుపుతావా అన్నాను. రోజీ నన్ను చూడగానే గబ్బాలను లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి 4 బారల దూరం కూడా లేదు. అయినా ఆ కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపే చూస్తున్నాడు. సరే, వయసు, ఆకర్షణ, వెన్న వేడి కరగటంలో అసహజం ఏమీ లేదు అనుకున్నాను లోపల నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన్న వచ్చి తాతగారు భోజనానికి మీకోసం చూస్తున్నారు బాబు అన్నాడు. నేను ఇక్కడే భోజనం చేస్తున్నాను, తనని తినేయమని చెప్పు అన్నాడు. ఇదేమిటి, చందుని నేను భోజనానికి పిలవనే లేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీకి నా అనుమానం అర్థమైనట్లుంది. అవునంకుల్, మీ శిష్యుడిని నేనే భోజనానికి ఉండమన్నాను అంది. తర్వాత ముగ్గురం కలిసి భోజనం చేశాం. ఆ ఇద్దరు ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. అసలు ఆ భోజనం బల్ల దగ్గర నేను అనేవాడిని ఒకడి ఉన్నట్లు జ్ఞాపకం లేనట్లే. ఇద్దరు కాలేజీల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలైనాయి. చందు ఇంకా కూర్చునే ఉన్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాను. చందు నా వైపు బోరుగా చూశాడు. ఇక గత్యంతరం లేనట్లుగా లేచాడు. ఓకే, గుడ్ నైట్. రోజీ వైపు చూస్తూ చేయి చాచాడు. గుడ్ నైట్. రోజీ కలలోలా చూస్తూ అంది. రోజీ గొంతుకే మారిపోయింది. అతి సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా, పరవశంగా, పరధ్యానంగా ఉంది. కలిసిన ఆ ఇద్దరి చేతులు ఎంతకీ విడివడవు. ఓకే, గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చేయి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళాడు. రోజీ అతని వెనకే పంపటానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అని విసుగ్గా అనుకున్నాను. ఓకే, వెళ్తున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఏ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్? అతను నవ్వి వెంటనే రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చేంత భయం వేసింది. పొద్దుపోయింది. వీళ్ళు ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారోనని హడలిపోతున్నాను. ఈ రోజీ ఆ గుమ్మం వదిలి ఎంతసేపటికి రాదే? అబ్బా, వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తోంది ఇవాళ అంది రోజీ. నా పిండాకుడులా ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను.
నా కొళ్ళు మండిపోతోంది. రోజీ ఇక రా అన్నాను. వస్తున్నా అంకుల్. ఓకే గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడతను. అప్పటికి 6సారో 7సారో అనుకున్నాను. రోజీ తలుపేసొచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గదివైపుకున్న కిటికీ తలుపు తెరిచింది. నేను మంచం మీద పడుకుని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి చందు గదిలో లైట్ వెలిగింది. కిటికీ తలుపు కూడా తెరుచుకుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేను. ఆ రోజు నుంచి చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్ ఈసారికి పరీక్ష రాయకపోతే ఏమవుతుంది? నా జీవితం ఏమీ ఆగిపోదుగా, డిగ్రీ కోసమేగా. అబ్బా ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసు అయినా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించలేకపోను. రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కూస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపు లేకుండా పోయింది. ఒకసారి నేను బజార్ వెళ్ళొచ్చేసరికి చందు రోజీ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతోంది. అతని చేతులు పట్టుకుని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తోంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు, అంకుల్ ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది. నేను రోజీకి కారు డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేం బెట్ కట్టుకున్నాం అన్నాడు. నేను ఆ మాట వినగానే మనసులో సరి రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను, రోజీ గోపాలరావు గారు దయార్థ హృదయులు, అతి మంచివారు. నన్ను నమ్మి ఇల్లిచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించరాదు. ఇప్పుడు ఏమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు. నువ్వు తెలివిగలదానివని, చదువుకున్నదానివి. నీకు తెలియని పరిస్థితులు ఏమీ లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నాను. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వెగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది ఆ క్షణంలోనే మర్చిపోయినట్లుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడు వచ్చేది. ఇప్పుడు ఏదో వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటోంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తున్నాయి. నేను పడక గదిలోకి వెళ్ళి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూమ్ తలుపుకి ఆనుకుని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్లుంది. అది వింటూ కిలకిలా నవ్వుతోంది. అతను పద్యం భావయుక్తంగా ఎడం చేయి తిప్పుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ అంటోంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్ళీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరు? ఇప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేనెంత ముఖం మార్చుకున్నా ఏం లాభం లేకపోతోంది. ఆ వయసు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరివైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేమిటో గాని ఈ వయసు పొంగులో, ప్రేమ వ్యామోహంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకరు తల పెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరి తల ఆనించో, ఒకరి వీపుకి ఇంకొకరు వీపు పెట్టి నిలబడో ఎల్లవేళలా అది సన్నిహితంగా, శారీరకంగా అంటుకుపోతున్నట్లు ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పటం ఏమో గాని అతను మాత్రం కారు డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళలా రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనంద ఉద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్ళబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరవేసున్నాయి. నేను లైట్ వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటకొచ్చి నా వెనక తలుపు మూసేశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరు రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ చందు బిగి కౌగిలిలో ఉన్న దృశ్యమే గుర్తుకొస్తోంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్తుంది. దీన్ని ఆపటానికి ఏం చెయ్యాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికి ఆయన చేత తిట్లు పడటమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించేస్తే? లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్ళనంది. బీఈడీ ట్రైనింగ్లో చేరటానికి సీట్ వస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్ నేను ఆలోచించి చెప్తాను అంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరిదో నాకు బాగానే తెలిసింది. రోజీ చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను కానీ కీడు ఎవ్వరికీ చెయ్యలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు.
ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. అదేమిటి, ఎందుకు ఇలా చేశారు, అసలేమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవడం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తినను. ఇదివరకు కాస్తైనా నాకు చందు చదువుతాడని ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది. మీరు కూడా ఆ ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారటం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తర్వాత ఆయన ఇక ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలపోయింది. అదేమిటంకుల్, ఎందుకని అంది. నేను ఇక్కడికి చందుకి చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు. కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఉండటం, నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కి పడ్డట్లుగా లేచింది. ఏడుస్తున్నావా, ఎందుకు అన్నాను. లేదంకుల్, లేదు, మమ్మీ గుర్తుకొచ్చింది అంతే, కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తుకొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేమిటంకుల్, నా మాటకు జవాబు చెప్పు. మీకు తెలియదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నాను. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపు చూస్తున్న రోజీ ఆ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్టుగా తల వంచుకుంది. నిన్నే మాట్లాడవేం? ఒకవేళ అతను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ల కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లో, పరువు ప్రతిష్టల్లో ఎంత తేడా! చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్ళి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ అవి వేరు. ఆ ఇంటి సాంప్రదాయం, ఆ పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఇమడలేవు రోజీ. పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకమవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లాగా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకు ఇది బాధ కలిగించిన తర్వాత చాలా హాయినిస్తుంది. మీ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలియదు. మేం పెద్దవాళ్ళం, ఎన్ని రకాలుగానో ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం, నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళకి రెండు మార్గాలుంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్ళని చక్కదిద్దటం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవటం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకుని నాతో రా, లేదంటే ఇక్కడే ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు. నేను యువతలకు వచ్చేశాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బింకంగా చెప్పాను, కానీ లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చెయ్యటం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. ట్యాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరటమే తరువాయి. రోజీ, నేను గది బయటనే నిలబడి పిలిచాను. నేను వెళ్తున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్లుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టే ఉంది. ఎడం చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బమ్ ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్ళల్లో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలియదు. మనసు విలువేమిటో తెలియనట్లు ఊరికే పారేసుకుంటారు. తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనకోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు, తెగింపెక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చేయి వేసి ట్యాక్సీ దగ్గరికి నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారిస్తారని అంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేను ఉన్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకి నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకొని వచ్చేసాను. మేం కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకుని రావటానికి మార్కెట్కి వెళ్ళాను. అక్కడ సాయన్న కలిశాడు. చందు ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాడట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడట. అందుకే నన్ను ఇంట్లో తరిమేసి ఉంటారని అన్నారట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందట. తాత మనుమల మధ్య మాట పెరిగిందట. చందు చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడిలా మాట్లాడటం ఏమిటి, జోసెఫ్ గారిని నేనెందుకు వెళ్ళగొడతాను,
వాడికి గాని మతిపోయిందా ఏమిటి అన్నాడట. నేను మౌనంగా సాయన చెప్పిందంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టుంది. గాలి బాగా వీస్తోంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకొని వర్షంలో తడిసిపోతానేమోననే భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికొచ్చాను. నేనొచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్ల ఫియట్ కార్ ఆగి ఉంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకుని లోపలికొచ్చాను. లోపల చందు కూర్చుని ఉన్నాడు. అతని ఒడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసి ఉన్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకొని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరికగా చెప్పులొదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేకుకు తగిలించాను. నేను మళ్ళీ గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫాను ఆనుకొని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలో నుంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకువెళ్ళి లోపల పెట్టి క్షణంలో తిరిగొచ్చింది. చందు బాగా చిత్తుగా తాగి ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్ళటానికి వచ్చాను. ముద్ద మాటతో చెప్పాడు. తీసుకువెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు, నాతో తీసుకువెళ్తున్నాను. నాకు అవసరం లేకపోయినా నువ్వెక్కడికి తీసుకుపోతున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది. సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవేం? ఈసారి రోజీ చందు వైపు చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేట్టయితే నువ్వు వెళ్ళు. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్ళి అంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టి చాకిరీగా మారుతుంది. చందు, పెళ్లికి దారి తీయలేని ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. అల్పాయుష్కురాలిలా త్వరలోనే మరణిస్తుంది. నాన్ సెన్స్. నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాలని మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చెయ్యను. రోజీ పెళ్లి కావాలని అంటే అలాగే చేసుకుంటాను. సరేనా? రోజీ, వెళ్దాంరా. పెళ్లి చేసుకోవటానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళటం దేనికి? కాదు, మేం చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదంకుల్. ఒక మంచి ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాల్లో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అంటోంది, చందు, నువ్వు బాగా తాగి ఉన్నావు. నేను రేపొస్తాను. నాన్ సెన్స్. తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగబట్టుకున్నట్లుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనలేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండాలతో నీళ్లు గుమ్మరిస్తున్నట్లుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడక్కుర్చీలో కూలబడ్డాను. నేను ఇలా చేశానేమిటి? అతడిని బాగా తిట్టుండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది. అలా చేస్తే ఇద్దరూ ఇంకా రెచ్చిపోతారు. రోజీయే అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకొస్తుంది. అవును, అలా పంపటమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లటి గాలి తగలటంతో నిద్ర తూగి వచ్చింది. మరుక్షణంలో ఆ పడక్కుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లు అవటంతో మెలకు వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతోంది. అబ్బా, తెల్లవారొస్తోంది. ఎంత మంచి నిద్ర. నిద్రలో రోజీకి పెళ్ళైనట్లు తెల్లటి పెళ్లి కూతురు డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరికి వచ్చి వెళ్తున్నాను అంకుల్ అని నునుసిగ్గుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించుగాక. వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను. నేను ఎంత మంచి కల. వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడమని బాదారు. వస్తున్న పక్కనున్న కళ్ళజోడు తీసిపెట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. జోసెఫ్ గారు కావాలి. నేనే. ఏం కావాలి? శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోమ్కి తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా బట్టలు మార్చుకుని ఇల్లు తాళం పెట్టి వచ్చినతంతో బయలుదేరాను. నేను వెళ్ళేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభువు చెంతకి చేరిపోయాయి. శేషారత్నం నాకెదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెప్తున్నాడు, కారు వానలో
స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీటులో ఇద్దరు ఉన్నారు. చందు డోర్ ఊడటంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభువు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెప్తున్నాడు. చందు ఎక్కడా అడిగాను. మత్తుమంది ఇచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికి ఇంకా తెలియదు అన్నాడాయన. రోజీ పెళ్లి కూతురుగా కలలోకి వచ్చి వెళ్తున్నానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. నాకు తెలియలేదు, పెళ్లి కూతురు అయ్యావని సంబరపడ్డాను అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వటానికి 1,00,000 నిబంధనలున్నాయి. పాపం శేషారత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. అతను నన్ను చూడగానే అంకుల్ నేనే రోజీని చంపేశాను, నేను హంతకుడిని, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కారు డ్రైవ్ చేయటంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరిని వెళ్ళనీయడం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుడిని నేనే. ఇది నా మూలంగానే జరిగింది అనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చందు డబ్బగలవాడు అని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకుని రోజీ పేరిట ఏదైనా దానం చేయమని నన్ను మరీ పోరాడారు. కానీ నేను వినలేదు. అంతా ఆ దయామయుని లీల. చందు నిజంగా తప్పే గనక చేసి ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చేతకాని వాడనని తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బమ్ తిరిగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? జీవితంలో ఇంకెన్నడూ మళ్ళీ ఇంకే ఆడపిల్లలకి చోటివ్వను. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టి ఎత్తుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు, రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తోంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీదున్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావటంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడు కొడుకు వచ్చి ఒంటరిగా ఉండొద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పటం ముగించాడు. ఆయన చెప్పటం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలియదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రోజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడటానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుందిగా వచ్చేది, ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళటానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకోమ్మా అన్నారాయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలుస్తూ అంది. పాపం కదా, ఆ అమ్మాయి బ్రతికి ఉంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో. ఛీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది అంది పారిజాతం. గిరిజ ఊరు నుంచి తిరిగొచ్చింది. చందు మెట్ల దగ్గర ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళటానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని పారిజాతంతో తను కూడా చూడటానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు, కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్ళొచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు, గిరిజ 6వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండగలా చేయటం అలవాటట, మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల
అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడటం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయన్న చెప్పాడు, ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తను స్వయంగా వెళ్ళి అతన్ని చూసొచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమపడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనలో పడుతోంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తుకొస్తోంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకొస్తే ఈర్ష్య అనిపిస్తుంది. ఇతను పెళ్లి చేసుకోవటానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కదూ, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తి కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తి అవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు, చందు భేష్, ఆ తాతగారికి తగిన మనవడివి అనిపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతుతనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయటంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్ల అంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావుతో మొత్తుకుంటూనే ఉన్నాను, చందులో సామర్థ్యం ఉంది కానీ అది ఉపయోగానికి రావటం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్లతో కలవటం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయే, అవి నిప్పు కణికల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, ఎరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తి అయిపోతుంది. ఏమిటి, కలిసి ఉంటారా, డైవోర్స్కి అప్లై చేస్తారా? ఆ మాట వినగానే చందు తుళ్ళిపడినట్లుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. క్షణం ఆగి చందు అన్నాడు, అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువుంది కదా, పరధ్యానంగా చూస్తోంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వెప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్లుంది. మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన ఎవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు కిందికి వాలాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషారత్నాన్ని డాక్టర్ గారిని చేయి పట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాడిని. మాలాంటి చిన్నవాళ్ళెవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశానురా, నాదేముంది? అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకి ఒప్పించకపోయినట్లయితే నేను మారేవాడిని కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాడిని. ఊరికే కూర్చుంటే ఉబుసిపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచటం లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది. ఒంటరితనం రూపు లేకుండా మాయమైంది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుంది అని గట్టిగా బలవంతం చేయలేదు. కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాడిని అన్నాడు. శేషారత్నం డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగటానికి కారణం నువ్వు కాదా? దానికి కృతజ్ఞతలు ఎందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను, అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని అనిపిస్తోంది కానీ గిరిజ పెదవులు
ఆ మాటని పలకలేకపోయాయి. అతను చేయి చాచి గిరిజ చెయ్యందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లని బంధిస్తూ అన్నాడు, గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోరు కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్లేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడటం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనకటి నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తోంది ఈ కంపెనీ వల్ల ఇన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వారికి నీడ దొరుకుతుంది, ఆ పని మనం చేయగలుగుతున్నాం. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకొస్తే నా మీద నాకే చిరాకు కలుగుతోంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తోంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలామె వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చచ్చిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నారు. పెద్ద మనసుగల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకేమనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనస వాచ నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి ధారపోయాలని అనిపిస్తోంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తి అవుతుంది. శేషారత్నం మాటలు గుర్తుకొస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉందంటూ పైకొచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజీ విషయం తనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న మిగతా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో. అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకి మెలకు వచ్చి కిందికి దిగొచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలియదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్లుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే, నేను వాళ్ళని పిలవకుండానే ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిపించారులేండి. చిన్నమ్మగారికి పొద్దుటి నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చొని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పటం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతను గిరిజను పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారై కిందికొచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయింది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేం ఉంటుంది? ఉండటానికి ఏముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. గిరిజ ఎందుకో గాని చాలా చిక్కింది. ఈరోజు మరీను మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళల్లో కనిపించే కళ తరిగినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్లుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు, తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్లుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయామనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళం నిన్ను మార్చేసిందని అనుకున్నాం. కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్లు చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినటానికి ఎన్నెన్ని రకాలు. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్లుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ వేసుకుంటున్నారు, పగలబడి నవ్వుకుంటున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగొచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు, శ్రమ పడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లార్చేసుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్లల్లో చాలామందికి డబ్బుంది, కానీ తల్లిదండ్రులు
విసుగెత్తి ఇవ్వటం మానేశారు. వాళ్ళు ఆ అలవాట్లు మానుకోలేరు. అందుకే ఎప్పుడూ ఎవరినో ఒకరిని బురిడీ చేసి రోజులు గడిపేయాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు పెరిగినట్లుగా పని మాత్రం జరగదు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు, ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనటమేమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇక చాలంటున్నాడు. చందు మారిపోయాడురా అనొకరు. లేదురా, డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకొకరు. కాదురా, భార్యామణి ఒద్దికలో బ్రతుకుతున్నాడుగా, ఆవిడగారి హుకుం అమలుపరుస్తున్నాడు అని ఇంకొకరు. ఈ మాత్రం దానికి పిలవటం దేనికి అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన టేబుల్స్ ప్లేట్లు తీయించేస్తున్నాడు. చందు పైకొచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడింది. గిరిజ, నువ్వింకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్లయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవుల గుత్తి తీసి అతనికి అందించింది. ఏమిటిది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తి అయింది. మనిద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పజెప్పేశాను. మీకు ఇల్లు అప్పజెప్తున్నాను. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళటం ఉండటం అంతా నీ ఇష్టమేనా? వెళ్తుందట. ఇదేం చిన్నపిల్లలాట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించడం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకి అప్పజెప్పిందట. మహా గొప్పగా చెబుతోంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతెంపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు కోపంగా అంటున్నాడు. వెళ్తుందట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడెక్కడికి వెళ్తావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయ ఉంచి అతని పేరెత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకొని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ల మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడోర కుర్చీలో పడేసింది. వెళ్ళబోతుంటే అతను అర్చినట్లన్నాడు. ఆగు, వెళ్ళిపోవటం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరకొచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం బాధగా మారింది. గిరిజ, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బిగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులో అనిపిస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండటమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భార్యగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, ఒక బొమ్మలా కాదు. గిరిజ అతనికి గిరిజ అన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్లు కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు, తన గది వైపు మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్విండుడైనాడు. ఒక్క క్షణం అతని మనసు కొయ్యబారిపోయినట్టయింది. ఎదురుగా గది గుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిర్ఘాంతపోయి అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గది అంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్లుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. కర్టెన్ పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్ని తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకొని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకులని తెలిసింది. ఆయనతో మాట్లాడావా?
ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్, అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటుందా? అతను సమాధానం చెప్పలేనట్లు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇంకా విలువేముంది? నేను ఈ ఇంట్లో ఉంటే సాయన్న, మాలి వాళ్లలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్ళిని గురించి ఏ ఆలోచన లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. పెళ్ళిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరమవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గబాల్న గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను ఒంటరి వాడిని చెయ్యకు. ఈ ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితుల్ని పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో వేగిపోతూనే గుర్రపందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగటం అని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసిలా నన్ను పీక్కుతున్నా ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో, చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపులు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవిచూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞుడినో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఈ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ సర్దుతుంటే మన పెళ్లి కొప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు రాసిన జవాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమార్పణలు ఎలా కోరుకోవాలో తెలియటం లేదు. నీలాంటి భార్య జీవితంలో దొరకటం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని నిశ్చయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్ళొచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్న పిల్లలా, నిస్సహాయురాలిలా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతని గుండెలు కదుముకున్నాడు. బాధగా అన్నాడు, మనిద్దరం ఇదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ గిరిజ. ప్రేమించటం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెప్తాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా అనిపిస్తోంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళై అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవటానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా, పాడుబడ్డట్లుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని స్వంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చేయి వేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పటం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే. గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతిని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పటం పూర్తి అయ్యేసరికి చందు గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకునున్నాడు. యాక్సిడెంట్ జరగటం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకో గాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానియలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావటం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్లయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు. ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకొని నిన్ను చూపెట్టుకొని నేను కంపెనీ వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు.
భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుడిలో అర్ధభాగం అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో గాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగటానికి అదే నాంది ఏమో. ఇప్పుడు చెప్పు. ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకుని అవకాశం ఇవ్వగలిగినట్టయితే ఇవి తీసుకుని కొంగుకి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవోర్స్కి అప్లై చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను, ఇక పెట్టను. అతను తాళం చేతులు గిరిజ చేతికిచ్చాడు. గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావటానికి కిటికీ అంచులకి ఎగబాకుతోంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగుకి ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరకొచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపు చేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివి. నన్ను నీ వాడిని చేసుకో, అస్పష్టంగా అన్నాడు. 10వ భాగంలో మళ్ళీ కలుద్దాం.